హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు. మీకేమనిపించింది? మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం. ఆడుతూ ఆడుతూ మధ్యలోని మనకేమైనా నచ్చలేదనుకో గేము, లేకపోతే ఓడిపోతున్నాం అనుకో గేము, ఆ టైంలో మనం ఏం చేస్తాం? తోచ్ ఇది నేను ఆడను. లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. లేకపోతే ఇలాగా ఏదో ఒకటి మనం చేస్తూ ఉంటాం. అంటే కుళ్ళిపోతనంతోనో, ఉడుకుపోతనమో ఏదో అంటారు కదా! అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ విధంగా నిన్నటి ఎపిసోడ్ నామినేషన్స్ ప్రక్రియ అంతా జరిగింది. జరుగుతూ ఉంటే లాస్ట్‌కి వీళ్ళు తాలూకా తుప్పాస్ పాయింట్లు చూసి, చూసి ఏం చేస్తున్నారో అనిపించి బిగ్ బాస్ ఏం చేశాడు, అందరూ నామినేట్ అయ్యారు. ఇమాన్యుయల్ కూడా నామినేట్ అవుతాడు కావాలనుకుంటే. మీరు హౌస్‌మేట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తే. లేదంటే ఇమాన్యుయల్ నామినేట్ అవుతాడు. మీరు ఆయన్ని సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయరా? అని ఒక ట్విస్ట్ ఒకటిచ్చి అందరిని నామినేట్‌లోకి తీసేసారు. ఇలా నామినేషన్ చేయడం వల్ల ఏం జరిగింది? ఎవరి తాలూకా ప్రతాపం ఎంతో తెలుస్తది కదా! నిన్నటిది ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ముందు మీరు ఒక లైక్ చేయండి. లైక్ చేసి మనం ఎపిసోడ్ చూడటం స్టార్ట్ చేయండి. లైక్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్. నేను అడుగుతున్నాను కదా! ప్రతిరోజు అడుగుతున్నాను. లైక్ చేయట్లేదు. లైకులు రావట్లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి. మొన్నటి వ్యూస్ అయితే బాగా వచ్చాయి. వ్యూస్ వస్తున్నాయి. కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. మీకు నచ్చకపోతే కామెంట్ చేయండి. ఇలా ఉంది సార్ మాకు ఇది నచ్చట్లేదు అని కామెంట్ చేయండి. మీరు లైక్ అయినా, కామెంట్ అయినా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అంతవరకు నేను అడుగుతూనే ఉంటాను. ప్లీజ్ లైక్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే. లైక్ లైక్. కొట్టండి. థాంక్ యూ. ఆ! ఎపిసోడ్ మొత్తం స్టార్ట్ చేసేటప్పటికి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతున్నది. మీరు ఊహించని రీతిలో నామినేషన్స్ ప్రక్రియ అనేది ఉంటుంది. మీ అందరికీ కూడా టైమ్ డ్యూరేషన్ ఉంటది. ఒక 5 నిమిషాల వరకు మీరు మాట్లాడాలి మీ వాదోపవాదనలు. అయిపోయిన తర్వాత మీరెళ్లి ఆ చైర్‌లో కూర్చుంటే, ఆ చైర్ పైనుంచి మీకు వాటర్ నుంచి బురద లాంటిది ఒకటి లిక్విడ్ పడుతుంది. దాంట్లో మీరు తడిసి ముద్దయిపోతారు. నెక్స్ట్ ఇంకోళ్ళకి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా ఒక ప్రక్రియ చేసి నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఫస్ట్ ఎమాన్యుయల్ మొదలుపెట్టాడు. నాకు నా నామినేషన్ భరణి అన్న అని చెప్పి అన్నాడు. భరణి గారికి ఏం పాయింట్ చెప్పాడు. మీరు మాట్లాడేటప్పుడు ఇతరుల కోసం స్టాండ్ తీసుకుంటున్నారు గానీ, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవట్లేదు. అది నాకు నచ్చట్లేదనే నా పాయింట్ మీద నామినేషన్ చేశాడు. ఎక్కడ తనూజాను అతను ఉండేటప్పుడు నామినేషన్ చేశాడు. ఆ విధంగా చెప్పాడు. అయితే భరణి దాన్ని సమర్థించుకుంటూ ఏమంటున్నాడు, తనూజ ఆల్రెడీ 4, 5 సార్లు కంటెంట్ కంటెస్టెంట్‌గా వచ్చింది. ఫైనల్ వరకు వస్తూ పోతున్నది కాబట్టి నేను ఆమెకు సపోర్ట్ చేశాను. నేను రాలేదని కాదు, నేను ఆడలేదని కాదు. అలాగైతే నేను కూడా 4, 5 సార్లు కెప్టెన్సీ కంటెండర్‌ని అయ్యాను కదా! అని ఏ ఆటలు లేకపోతే నాకు ఇలాగ అవుతుందా అని చెప్పి సమర్థించుకున్నాడు. వాలిడ్ రీజనే ఇచ్చినట్టే అనిపిస్తుంది. కానీ అక్కడికి ఆ పాయింట్ కన్నా ఇంకా మంచి పాయింట్లున్నాయి. వాడొచ్చు. కానీ ఆ పాయింట్‌లు గట్టా కాకుండా ఓన్లీ ఇమానియల్ ఈ పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది కొద్దిగా దీనిగా అనిపించింది. సో, సో అనిపించింది. నెక్స్ట్ వెళ్ళి రీతు. రీతు నామినేట్ చేసింది. రీతుని ఎవరిని నామినేట్ చేసింది? దివ్యని నామినేట్ చేసింది. ఏమని నామినేట్ చేసింది? నీవు ఆటలోని తనూజని తీసేసావు. అసలు యాక్చువల్‌గా నువ్వేం జెప్పావు? నాకు సపోర్ట్ చేయనని జెప్పావు. అసలు నాకు తీయాలి కదా! లేదంటే వేరే వాళ్ళకి ఇమానియాలకి సపోర్ట్ చేస్తాననేదానివి. ముందే నీకు వచ్చినప్పుడు వీడియోస్ చూపించినప్పుడు అప్పటి నుంచి నువ్వు నీకు సపోర్ట్ చేయమని అన్నావు. లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయమని అన్నావు గానీ, తనూజని మాత్రం తీయను అని జెప్పి అందరికి తీసుకొని ఆ లాస్ట్‌కి కుర్చీ తీసుకొని కళ్యాణ్ దగ్గర నుంచి కూర్చొని నువ్విప్పుడు తనూజని తీయడం ఎంతవరకు కరెక్టు. అయితే నీది డబుల్ స్టాండర్డ్ గేమ్‌లోనే ఉన్నది. నీ కోసం నువ్వు ఆడుతున్నావా? లేకపోతే ఇతరుల కోసం ఆడుతున్నావా? ఏంటనేది ఆ స్టాండ్ మీద నామినేట్ చేసింది. కొద్దిగా వ్యాలిడ్ రీజన్ మీద చేసింది. అయితే దాన్ని సమర్థించుకోవడం మళ్ళీ ఎలా సమర్థించుకున్నదంటే దివ్య నీ అంటే ఇంకో విషయం చెప్పింది రీతు. నువ్వు బాణాల్లాగా నలుగురు, ఐదుగురిని గ్రిప్‌లో పెట్టుకొని వాళ్ళందరిని వదులుతా ఉంటావు. ఎవరిదో ఒకరి దగ్గర తగులుతది. అక్కడ ఆ పాయింట్ అనేది నీ టార్గెట్ అనేది పూర్తవుతుంది అనేది ఆమె రీతు రీజన్. అయితే నేను ఎవరిని టార్గెట్ చేసి ఎవరిని ఈ విధంగా వాడుకున్నానని చెప్పి దివ్య చాలా గట్టిగానే వాదించింది. ఆ వాదన కొనసాగింది. కాకపోతే ఇంకా ఏదో ఎక్కడో గాడి అయితే మంచి పాయింట్స్ అయితే రావట్లేదు. అలాగే నెక్స్ట్ అలా 2, 3 నామినేషన్స్ జరిగాయి. మొత్తం అంతా కూడా ఆహ్, ఎవరెవరిని నామినేట్ చేశారు? నిఖిల్‌ని, గౌరవ్‌ని. గౌరవ్‌నయితే అందరూ దాదాపు ఒక నలుగురు నుంచి ఐదుగురు గౌరవ్‌కే వేశారు ఓట్లు. ఏమనంటే గౌరవ్ నువ్వు అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ పాపం. మాట్లాడాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. ఆ మాటల్లోని గౌరవ్‌కి ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసి ఎలాగ చెప్తున్నారంటే, "నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు. నీ ఆట నీకు తెలీదు. నీ ఆటే నీకు తెలీదు." ఆట అతనికి తెలుసు.
కానీ ఎక్స్‌ప్రెస్ చేయడం కొద్దిగా కష్టమే అయినా సరే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. కానీ స్ట్రాంగ్ ప్లేయర్. అంటే ఏ గేమ్స్ వచ్చినా సరే గేమ్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఆడుతూ అతను ప్రతి గేమ్ ఒక 4, 5 గేమ్‌లు గెలిచాడాయన. ముందుకు తీసుకెళ్ళాడు. ఆహ్, ఏ గేమ్స్‌నైనా సరే చక్కగా చేసుకుంటూ ఆడుతూ గెలుస్తూ వస్తున్నాడు. మంచి స్ట్రాంగ్ కంటెంట్. అయితే లాంగ్వేజ్ విషయం ఒక్కటే ఉండి నీకు ఆటే అర్థం కాలేదన్నట్టుగా చేస్తూ అతన్ని నామినేట్ చేయడం అనేది నచ్చని పాయింట్. అలాగే నిఖిల్. నిఖిల్‌ని నామినేట్ చేసిన సుమన్ శెట్టి అసలు పాయింట్ ఏంటంటే మన ఇద్దరికి కోఆర్డినేషన్ లేదన్నట్టుగా. ఏది నువ్వు నన్ను అక్కడ తీసావు కాబట్టి నిన్ను ఇక్కడ తీసేస్తున్నాను. ఇక్కడ నీకు నామినేట్ చేసేస్తున్నాను అన్నట్టుగా ఆయన్ని నామినేట్ చేసాడు. ఎక్కడ నువ్వు కటౌట్‌కి అది కళ్యాణి కూడా చేసింది నిఖిల్‌కే. అంటే కటౌట్‌కి తగ్గ ఆట లేదు. ఈ ఆట నీది సరిపోదు ఇంకా రావాలి. అయితే నామినేషన్ చేయడం మంచిదే. కానీ నిఖిల్ తన ప్రయత్నం తను చేస్తున్నాడు. అది ఎక్కడా కూడా అందరితోని కలుస్తున్నాడు. కలవడం లేదనేది వాస్తవం కాదు. అయితే జనాల్లో ఈ 5 స్ట్రాంగ్స్‌గా వచ్చారు కాబట్టి ఓటింగ్ అనేది తక్కువుంటది. ముందు నుంచే ఉండి ఉంటే వీళ్ళకి కూడా ఓటింగు పర్సెంటేజ్ అనేది పెరిగి ముందుకు వెళ్ళేవారు. ఎందుకంటే మంచి మంచి కటౌట్‌లు ముందు నుంచి గేమ్స్ ఆడతారు. అందరిని కూడాను గ్రాబ్ చేసుకుంటారు. ఇక్కడ మధ్యలో వచ్చే వాళ్ళకి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అదే. ఓటింగ్ అయితే ఉండదు. గేమ్స్ అయితే ఆడినా సరే ఎంత గేమ్ అయినా కన్వర్ట్ కంటే ఈ దగ్గరికి వచ్చేసరికి కష్టం అయిపోతూ ఉంటది. అందుకే 5 స్టార్స్ అందరూ లైన్ క్యూ కట్టుకున్నట్టుగా వెళ్ళిపోయారు టక్ 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 మని. ఈ వారం కూడా ఫై ఆహ్, మన గౌరవనీయులు నిఖిల్‌ని నామినేట్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరే లీస్ట్ పొజిషన్‌లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ లేరుగా ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరి తాలూకా దీన్ని చూస్తే ఏది సోషల్ మీడియాలో చూస్తే ఓటింగ్ చూసుకుంటుంటే లాస్ట్‌లో ఉన్నారు. కనుక కష్టమే. వాళ్ళకి ముందుకు తోసుకొని రావాలంటే కష్టమే. అప్పటికే లీడర్ బోర్డ్‌లో భరణి గారికి, సంజన గారికి, దివ్య గారికి కన్నా టాప్ పొజిషన్‌లో ఉన్నాడు నిఖిల్. అది ఆయన వాదించుకున్నాడు, చెప్పుకున్నాడు. కానీ ఈ విధంగా జరిగింది నామినేషన్స్ ప్రక్రియ అనేది ముందుకి. తనూజది కూడాను పెద్ద ఇదేం కాదు. సంజన గారికి కూడా పెద్ద పాయింట్‌లేం లేవు. అందు గురించి అందరిని నామినేట్ చేశారు. అయితే మొత్తం అందరిని నామినేట్ చేసాడు 'బిగ్ బాస్.' కానీ ఇమాన్యుయల్‌కి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఇమాన్యుయల్ కూడా నామినేషన్‌లోకొస్తే బాగున్ను. కాకపోతే ఇమ్యూనిటీ నీకు కావాలనుకుంటే హౌస్‌మేట్స్ అందరూ కూడాను నీకు సపోర్ట్ చేస్తే నీకు ఇమ్యూనిటీ ఇస్తానని చెప్పేసి అన్నారు. ఈ హౌస్‌మేట్స్ అందరూ సపోర్ట్ చేసి ఇమాన్యుయల్‌ని నామినేషన్స్ నుంచి రక్షించారు. ఇమ్యూనిటీ దక్కింది. అయితే మిగతా 10 మంది ఉన్నా సరే ఈరోజు మళ్ళీ అంటే ఇప్పుడే ప్రోమో చూసాను నేను. ఈ ప్రోమోది కూడా కొద్దిగా చెప్పుకుందాం మనం. ప్రోమోలోని రాజు, రాణి ఎవరిని పవన్ కళ్యాణ్‌ని వాళ్ళని ఉంచారు. ఇవాళ వస్తది అదంతా కూడాను ఎపిసోడ్ అంతా కూడా. ప్రోమోలో చూపించారు గదా! ఒక రాజ్యంలాగా ఆ రాజ్యంలోని కింద కమాండర్స్ లాగా నెక్స్ట్ ప్రజల్లాగా నలుగురిని విభజించాలి. మిగతా ముగ్గురు ఒక రాజు, ఇద్దరు రాణుల కింద ట్రీట్ చేసి వాళ్ళందరికీ ఫెసిలిటీస్ ఇస్తాం. వీళ్ళకి ఎవరికైనా గెలిస్తే ఇమ్యూనిటీ దొక్కుతుంది అని చెప్పాడు. అంటే రిలేటెడ్‌గా ఈ నిన్న బిగ్ బాస్ ఏదైతే నామినేషన్స్ అందరిని చేశాడో, ఆ నామినేషన్ ప్రక్రియ అంతటికి కూడా ఇవాళ రిలేటెడ్‌గా ఈ టాస్క్ పెట్టి, ఈ టాస్క్‌ల నుంచి ఇమ్యూనిటీ ఇచ్చి కొంతమందిని రక్షిస్తాడు అనేది బిగ్ బాస్ ఐడియా అయ్యుండొచ్చు. ఇవాళ చూస్తే తెలుస్తుంది. అంటే అదే నేను చెప్పాను ఫస్ట్‌లో చెప్పాను కదా! తూచ్ తూచ్ అని. అన్నీ ఇలాగ తూచ్ గేమ్‌లు అవుతున్నాయి. లాస్ట్‌కి ఇక్కడ ఈ ఏం చేస్తారు మరి వీళ్ళ దగ్గర నుంచి కంటెంట్ రావడం లేదు. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేద్దాం అంటే బిగ్ బాస్‌కి నానా అవస్థలు పడుతున్నాయి. కొత్తయి రావాలి. ఏదైనా కొత్తగా చేద్దామని ప్లానింగ్ చేస్తూ ఈ రకంగా చేస్తున్నాడేమో. సరే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేకపోతే నెగెటివ్ వస్తుందో, షోకే నెగెటివ్ వస్తుందో చూడాలి మరి. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల ద్వారా అంటే నామినేషన్‌లోకొస్తే ప్రజలు ఓటింగ్ ఎయ్యాలి. ప్రజలు ఓటింగ్ ఏస్తే అందులో ఎలిమినేషన్ తీయాలి. నువ్వు ప్రజలు ఓటింగ్ ఎయకముందే నువ్వు ప్రజలందరికీ ఓట్లేయమని ఇచ్చావు. ఇచ్చి నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇమ్యూనిటీ ఇస్తానంటున్నావు. ఇమ్యూనిటీ ఇచ్చేసి వాళ్ళని రక్షించేదానికి ముందే మరి ఓట్లన్నీ వేసేది. రాము రాథోడ్ అలాగే ఎంతమంది ఓట్లేసానంటే టక్కుమని మధ్యలో వదిలేసి ఎళ్ళిపోయాడు. అలాగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది షోకి కొద్దిగా హద్దులయ్యే అవకాశం ఉందేమో అనిపిస్తా ఉంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరూ ఎపిసోడ్‌లు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉంటది. ఇంకా అయిపోతున్నది 'బిగ్ బాస్' ఇంకా అయిపోయింది. ఇంకేమో 3 వారాలు. 3 వారాలు కెప్టెన్సీ టాస్క్‌లు అవుతాయి. ఇంక 2 వారాలు ఫైనల్స్‌కి అయిపోతుంది. ఇంకా కనుక ఈ 5 వారాలు ఈ 10వ వారంకొచ్చింది. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చేస్తది. ఇంక ముందుకు వెళ్ళిపోతుంటది కాబట్టి మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి మీరు నా రివ్యూస్ కూడా చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. నా పేరు రాధాకృష్ణ. ధన్యవాదాలు.